ఇంకో పక్క సాతాను అతని దర్శనం మీద యుద్ధం చేస్తూనే ఉంది. అన్నల ద్వారా యుద్ధం అయిపోయింది, ఇక్కడ పోతీఫరు భార్య ద్వారా యుద్ధం మొదలైంది. అక్కడ వాళ్ళు కొంత శోధన ఎదుర్కొని నిలబడ్డాడు. అయితే యోసేపు దర్శనం నెరవేరటానికి యోసేపు చేసింది మనం కూడా చేయాలి. ఏంటంటే నిర్దోషులుగా మనం నిలబడితే దేవుడు మన పట్ల కలిగిన దర్శనం ఆయన నెరవేర్చుకుంటాడు. మనం దర్శనాన్ని నెరవేర్చుకోలేం, మనం నీతిని కాపాడుకోగలం, మనం యథార్థతను కాపాడుకోగలం, మనం దేవునితో నిబంధనను, మన దేవుని సన్నిధిలో మనం గడపాల్సిన విషయాలను మనం కరెక్ట్గా చేయగలం. మిగతా వాళ్ళు ఏం చేయాలి, పరిస్థితులు ఎలా మారాలి? కరువును యోసేపు రప్పించలేడు, ఫరో మనసు యోసేపు మార్చలేడు, సమృద్ధిని యోసేపు తెప్పించలేడు. యోసేపు ఇవన్నీ దేవుడు చేశారు, ఇవన్నీ దేవుడు చేయగలరు. కానీ ఒక వ్యక్తి తాను దేవునితో సరిగ్గా గడపాలా లేదా అనేది అతని సొంత చిత్తానికి దేవుడు ఇచ్చారు. యోసేపు చేసిందల్లా తన నీతిని కాపాడుకున్నాడు. నీ దర్శనాన్ని కాపాడుకోవటం అంటే నీ నీతిని కాపాడుకోవటమే. నీ నీతిని ఎప్పుడైతే కోల్పోతావో నీ దర్శనాన్ని నువ్వు కోల్పోయినట్టే. దేవుడు నాకు చూపించాడు, ఇలా చెప్పాడు, ఇది జరుగుతుంది అంటే అది జరగాలి అంటే నీవు నేను ఏం చేయాలంటే మనం ముందు నీతిని, సంబంధాన్ని, సహవాసాన్ని, నిబంధనని కాపాడుకోవాలి. ఇది మనం కాపాడుకుంటే మన దర్శనాన్ని కాపాడుకున్నట్టే. ఇది మనం కాపాడుకుంటే దేవుని మహిమను మనం కాపాడినట్టే. ఇది మనం కాపాడితే దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని, మార్గాలను మనం కాపాడినట్టే. మనం ఇది ఒక్కటే కాపాడుకోవాలి. యోసేపు అదే పని చేశాడు. ఆయన నీతి తప్పలా, న్యాయం తప్పలా. దేవుడు అతనికి గొప్ప అనుభవాన్ని ఇచ్చారు. అక్కడ ఎలాగ పనుల్ని నిర్వహించాలి, ప్రజలతో పని ఎలా చేయించాలి, ఉన్న వనరులను ఎలా వాడుకొని అధికమైన ఒక ఫలితాన్ని తెచ్చుకోవాలి. ఆ ఉన్న ఇరుకులోనే, ఆ ఉన్న బానిసత్వంలోనే అతను చురుకుగా, వివేకంగా, బాధపడతా, దుఃఖపడతా, తిరగబడతా, నేను చెయ్యను ఏమి అని కొంతమంది తిరగబడుతూ ఉంటారు. పరిస్థితి సడన్గా ఎదురు దెబ్బ మామూలు దెబ్బ తగల యోసేపుకి, చాలా గొప్ప దెబ్బ తగిలింది. ఎందుకంటే దేశం వదిలిపెట్టి వెళ్ళాడు, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు, అంగీ చింపేశారు. అక్కడ రూబేన్ అంగీ జరిగింది, యాకోబు అంగీ చింపుకున్నాడు, 3 అంగీలు చింపుకున్నారు. అది కూడా చూసాం మనం. సో ఇక్కడ ఇతని జీవితంలో ఎదురైన ఈ పరిస్థితి, అది చిన్నపిల్లోడు, పెద్దోడు కాదు, 16-15 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అయింది. ఇక సడన్గా దేశం మారటం, సాంప్రదాయాలు కొత్తవి, బానిస బతుకు, అక్కడ పట్టించుకునేవాళ్ళు లేడు, తనను తానే పట్టించుకోవాలి, మళ్ళీ అందరికీ పనులు చేసి పెట్టాలి, నీతిని కాపాడుకోవాలి, బలంగా ఉండాలి. నిలబడ్డాడు. దేవుడు తోడున్నాడు. ఈ మాట మాత్రం బాగా ఉంది వాళ్ళ జీవితంలో. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. ఎక్కడుంటే అక్కడ ప్రయాణంలో తోడున్నాడు, బానిసత్వంలో తోడున్నాడు, ఒంటరితనంలో తోడున్నాడు, అవమానంలో తోడున్నాడు, దుఃఖంలో, వేదనలో, గాయాల్లో తోడున్నాడు ఆయన. ఎందుకంటే తాను ఏదైతే ఈ లోకంలో అనుభవించబోతున్నారో అలాంటి కొందరి జీవితంలో ముందు ఆయనే అనుభవించుంటాడు. సో యోసేపు జీవితం పోతీఫరు బాగా ప్రేమించాడు. ఎందుకంటే యోసేపు ఏది చేసినా గొప్ప సమృద్ధి, గొప్ప లాభం కలుగుతుంది. సో అతను తాను తినేది తప్ప పట్టించుకోవట్లేదు అన్నాడు. అతను ఉన్నతమైన అధికారి, చాలా గొప్ప అధికారి. ఇంతకుముందు కూడా చెప్పాం కదా, రాజదేహ సంరక్షకుల అధికారి, చీఫ్ ఆఫ్ ద బాడీ గార్డ్ అంటే 24 గంటలు రాజుతో పాటు ఉంటాడు. రాజుకి ఉన్న అధికారాలన్నీ కూడా దాదాపు ఆయనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అతనికి ఎదురులేదు. ఇంకా సైన్యాధిపతి, సర్వసైన్యాధిపతి ఎంతో, రాజదేహ సంరక్షకుల సైన్యాధిపతి కూడా అంతే, అదే స్థాయి. సో అలాంటి ఉన్నతమైన వ్యక్తి, ఆస్తి ఎక్కువే ఉంది, పనివాళ్ళు, బాధ్యతలు చాలా ఉన్నాయి. మరి యోసేపు అక్కడ అన్యుల దేశంలో దేవుణ్ణి ఆరాధించే అవకాశం లేకపోయినప్పటికీ తన హృదయాన్ని, దేహాన్ని బలిపీఠంగా చేశాడు. ఇది యోసేపు.
ఇక్కడ ఎవడు బలిపీఠం కట్టల, బలిపీఠం కట్టే అవకాశం ఉన్నా ఎవరు కట్టలేదు. కానీ అక్కడ యోసేపు తన దేహాన్ని బలిపీఠంగా చేశాడు. ఎందుకంటే నేను తప్పు చేయను అన్నాడు. సో తన పరిశుద్ధతను దేహాన్ని బలిపీఠంగా చేసి తన నీతిని దాని మీద అర్పణగా అర్పించాడు. ఇది దేవునికి బాగా అంగీకారమైంది, దేవుడికి బాగా సువాసనగా ఉంది యోసేపు జీవితం. సాతానికేం చాలా మంటగా ఉంది. ఎందుకంటే ఎంత శోధించినా ఆమె కూడా